రిషిల్. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి, పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాన్ని చేసావు. నువ్వు ఇవ్వనిది తాకలేదు, ఇంకెవ్వరిని అడుగలేదు. బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పేర్చావు. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం? ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారని, నా దేవి లేని కోవెల తునకలైపోని, కూలిపోయి ధూళిలో కలసిపోని, కాలిపోయి బూడిదే మిగలని. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం? ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? మమత నింపమన్నాను, మనసు చంపుకొన్నావు. మధువు తాగనన్నాను, విషం తాగమన్నావు. నీకు ప్రేమంటే నిజం కాదు, నాకు తావంటే భయం లేదు. నీ విరహంలో బ్రతికాను, ఈ విషంతో మరణిస్తాను మరణిస్తాను. ఎలారా, ఇది ఒక టోటల్ పర్ఫార్మెన్స్ సాంగ్. ఇది ఎస్ సార్. యూ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ అని నా అభిప్రాయం. జడ్జెస్ బోస్ గారు, మీరు ఏదో కొంచెం అలా గుండె అసలు యాక్చువల్లీ పట్టుకున్నారు. బోస్ గారు మాట తడబడి అసలు గుండె గాయమైపోయి భగ్న హృదయం అయిపోయింది నీ పాటతో, తెలుసా? చూడు అసలు ఎక్కడ కొట్టావు చూడు. ఎందుకురా రిషిల్ ఇలా చేసావు? ఎవరి కోసం ఎవరి కోసం? ఎవరి కోసం ఎవరి కోసం? మీకోసం, ఆడియన్స్ కోసం. సూపర్ రా, చాలా బాగా పాడావు రిషిల్. థ్యాంక్ యూ సార్. ఇంత బాగా పాడావు ఉంటే అసలు పాడేంత వరకు అసలు ప్రశాంతంగా కూర్చుంటావురా.
ప్రశాంతంగా ఒక మూల కూర్చుంటావు, ఒక వైపు కూర్చుంటావు, అసలు ఏమి పట్టనట్టుగా, ఏమి తెలియనట్టుగా. ఒక్కసారి రంగంలోకి దూకితే కానీ గొప్పతనం ఏంటో మాకు తెలిసి రాదు. థ్యాంక్ యూ సార్. పేలితే కాని తెలియదు బాంబు బలమేమిటో, ఉరిమితే కాని తెలియదు మబ్బు గొంతేమిటో, పాకితే గాని తెలియదు పర్వతం అంచేమిటో, దూకితే గాని తెలియదు లోయ లోతేమిటో, పాడితే కాని తెలియదు రిషిల్ సత్తా ఏమిటో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత బాగుందిరా బాబోయ్ బాబోయ్ పర్ఫార్మెన్స్ ఇది. థ్యాంక్ యూ. ఎంత బ్రైట్ గా ఉంటుందన్నా. ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా నువ్వు ఎంత బ్రైట్ గా పాడగలవు అనేది? నాకు కూడా తెలియదు మ్యామ్ అది యాక్చువల్. నీ శక్తి నీకు తెలీదు, మాకు తెలుస్తుంది ఎవ్రీ టైం నీ పర్ఫార్మెన్స్ లో. బ్రిలియంట్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతమైన పాట వినిపించావు నాన్న. మాస్టర్ గారు క్లాసికల్ కర్ణాటక సంగీతం నేర్చుకుని ఒక విద్వాంసుడు అయినప్పటికీ సినిమా పాట విషయం వచ్చేసరికి ఆయన ఎలా మాడ్యులేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ కర్ణాటక సంగీతం అయినా కూడా అందులో ఎంత అద్భుతమైన శివశంకరి లాంటి పాటలు ఎన్ని పాడినా వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియల్ సింగింగ్ అలా కూడా వాయిస్ మాడ్యులేట్ చేసి ఘంటసాల మాస్టర్ గారు ఎన్టీఆర్ గారికి పాడితే ఎన్టీఆర్ గారి లాగా, ఏఎన్ఆర్ గారికి పాడితే ఏఎన్ఆర్ గారి లాగా. సో అలా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మాస్టర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఒక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన జన్మ సార్థకం చేసుకున్నారు అండ్ మనందరి జన్మలు సార్థకం చేస్తున్నారు మీ అందరి పాట రూపంలో మళ్ళీ మళ్ళీ మాకు వినిపిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ రిషిల్, యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. రిషిల్, సార్ నేను అలాగే నువ్వు ఏ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావని అట్లే ఒక రివైండ్ చేస్తున్నా. నీ ప్రతి పర్ఫార్మెన్స్ లో ఒక క్లైమాక్స్ ఉంటుందిరా కదా. ఒక డ్రామా ఉన్న పాటలే నీకు నువ్వు ఎంపిక చేసుకుంటావా? ఇలా సైలెంట్ గా ఉండే ఏదైనా పాట పాడావా ఈ కాంపిటీషన్స్ లో? సార్ సైలెంట్గా ఉంటే పాట పాడలేం కదా సార్. అంటే వైలెంట్ గా లేకుండా ఏదైనా పాట పాడావా? అలాంటి పాట అయితే ఎప్పుడు పాడలేదు సార్. అదే ఇలాగే ఉంటుంది కదా నీ ఒక యాక్టింగ్ ఉండాలి నీకు పాటలో. నీకు ఇష్టం కదా అలా? ఇష్టమే సార్. ఎందుకు ఇష్టం? ఆ ప్రశ్న అడిగేందుకు ఇంత బికాస్ వీళ్ళల్లో ఎవరు పాడలేరు కాబట్టి సార్. అలాంటావా? రిషిల్ వల్ల మాత్రమే కుదురుతుంది. క్లైమాక్స్. ఎస్. యు థింక్ సో? నో సార్. నీ సపోర్ట్ చరణ్ గారు చేస్తుంటే నో సార్ అని. అది కాదు, నేను అందరూ పాడగలుగుతారేమో అని అనుకుంటున్నాను సార్ నా ఒపీనియన్లో. ఓహో సరే సరే ఓకే. ఎప్పుడైనా ఒకసారి మెలడీ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో కాదు, నెక్స్ట్ 25 years ఎనీ టైమ్ యూ సింగ్ అ మెలడీ, లెట్ మీ నో, ఐ వాంట్ టు లిసన్. ఓకే సార్. లవ్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. చిలిపి. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు, ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు విలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదెల్లు పొదరిల్లు. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్ లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు.
మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం తెలుసుకుంటాం. నళ్ళ దేహాలలో శూలమే ఉండదనా ఆకాశమే నా హద్దుగా నీ కోసం వచ్చా ముద్దుగా ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమేదే యమునాది అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. తొలిరేగి హాయి మహిమా ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.